అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదాత పోరు సక్సెస్ చేసినందుకు రైతులకు, రైతు కార్మికులకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. అన్నదాతలకు సంబంధించి, రైతులకు సంబంధించి చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, చాలా సమస్యల్లో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసాం. అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లక్షలాది మంది పాల్గొని మనం నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే పెద్ద ఎత్తున అక్కడ కదలి వచ్చి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసే స్థాయికి పోవడం జరిగింది. సో అటువంటి స్థాయికి మనం కూడా చేరుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అవసరం వస్తే ప్రభుత్వాలను దించే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తలుడిగిన ప్రభుత్వం, దున్నపైతమైన వానబడిని అంటే అన్నమాట. అంత దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్న పరిస్థితి తెలిసిన విషయమే. ఎందుకంటే అన్నదాత పోరు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి ఇవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి గ్రామ స్థాయి వరకు కూడా ఒక పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసి, పాల్గొనొద్దని చెప్పి భయపడించి, కేసులు పెడతామని చెప్పేసి భయపడించి, ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పరిపాలనను నేను ఎక్కడా కూడా చూసిండాను. ఎందుకంటే భావస్వేచ్ఛ అనేది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకునే కార్యక్రమానికి ఎప్పుడు కూడా రాజ్యాంగంలోనే స్వేచ్ఛను కల్పించడం జరిగింది. సో దాన్ని ఇంత దారుణంగా, ఎందుకంటే ఇక్కడ ఏదో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, ఇదంతా కూడా నారా లోకేష్ రాజ్యాంగం ఉన్నట్టుంది, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది తప్ప వేరే లేదు. అంటే పోలీసు వ్యవస్థను ఉపయోగించి బుల్డోజ్ చేసే కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేసే కార్యక్రమం చేసి, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే కార్యక్రమం చేసి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దుర్మార్గం ఇది, చాలా దుర్మార్గం ఈ రకంగా చేయడం. ఎందుకంటే ఒక శాంతియుతంగా ర్యాలీలు చేసే, అది కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చే డిమాండ్ నోటీసు, అది తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎవరైనా కూడా, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఈ రకంగా సమస్య ఉంది, ఈ రకంగా కష్టం ఉంది ప్రజలకు అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా నిర్వహిస్తే, అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఇటువంటి పరిపాలనను భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా చూసిన పరిస్థితి లేదు. గతంలో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టింది ఎమర్జెన్సీ. ఇటువంటి పరిస్థితినే ప్రతిపక్షాలను గొంతు నొక్కే కార్యక్రమం,
అని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలేసే కార్యక్రమం ఎమర్జెన్సీ పెట్టి వాళ్ళందరినీ కూడా లోపలేసినందువల్లనే ఇందిరాగాంధీ మళ్ళీ పెట్టిన ఎలక్షన్లలో గాలికి పోయిన పరిస్థితి మనం చూసాం. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ రకంగానే ఉద్యమాలని కూడా అణచివేసే కార్యక్రమం చేసినందువల్లనే వాళ్ళు కూడా దేశాన్ని విడిచిపోయే పరిస్థితి రావడం జరిగింది. సో ఈ రకంగా ఇది ఏం శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వాలు అనేటివి శాశ్వతం కాదు. ఇదేదో శాశ్వతం అని అనుకుని ఏదో ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఎప్పుడు కూడా మనమే వస్తాంలే అని చెప్పేసి ఉన్న పరిస్థితి అని కనపడుతోంది అన్నమాట. అట్లే అంత దూరం ఏముండదు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. చాలా దుర్మార్గం. ఇటువంటి పరిస్థితి గతంలో స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది, ఎప్పుడు చూసిండరు. అటువంటిది ఇప్పుడు ఈ రకంగా చేసి రైతులందరినీ కూడా బెదిరించినా కూడా బెదిరిపోకోకుండా వేలాది మంది రోడ్లపైకి వచ్చిన పరిస్థితి నిన్న కనపడుతోంది. సో తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న కూడా అనే కార్యక్రమం జరుగుతోంది. రైతులను బొక్కలో వేస్తాం, రోడ్ల మీదకి వస్తే ఇంకోటి వేస్తాం అని చెప్పే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. సో ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళు అడుగుతున్న సమస్యలను తీర్చేదానికి అవకాశం తీర్చాల్సింది పోయి వాళ్ళని బొక్కలో వేస్తాం, అవి వేస్తాం, ఇవి వేస్తాం అని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పాను, వ్యవసాయం దండగా. సో మీకు ఆవులో ఎనుములో పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినా మీరు ఇంతవరకు పెట్టుకోలే, నా మాట పెడచెవిన పెట్టినారు. ఈ మాటలా ఇంకోసారి యూరియా వేసిన బియ్యం తింటే అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితేనా ఇది? నువ్వు దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? మామూలు టైంలోనే ప్రజలందరికీ అవేర్నెస్ చేసి, రైతులందరికీ అవేర్నెస్ చేసి, ఆర్గానిక్ పంటలను నువ్వు దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించి, రైతులకు కల్పించి, అటువంటి వాతావరణాన్ని సృష్టించి నువ్వు ఆర్గానిక్ పంట వేయండి అని చెప్తే సరిపోతుంది. కానీ పంట మొదలయ్యి ఖరీఫ్ మొదలయ్యి దాదాపు 3 నెలలు పూర్తయిపోయింది. నువ్వు ఖరీఫ్ కొంటే 1 నెల ముందే ప్లాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత పంట వేస్తున్నారు, ఎంత పంట వేస్తే ఎంత ఎరువులు కావాలి, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ గతం నుంచి ఉన్నాయి. 7-8 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.